రాజా, తూర్పు దేశం నుంచి ముగ్గురు జ్ఞానులు వచ్చి ఉన్నారు. అటులన వెంటనే వారిని లోపలికి ప్రవేశపెట్టుము. చిత్తం ప్రభు. హేరోదు మహారాజుకు జయము జయము. జ్ఞానులారా, మీరు వచ్చిన పని ఏమిటి? మేము నక్షత్రమును చూసి ఇటు వచ్చితిమి. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకుందామని మీ దగ్గరికి వచ్చితిమి. జ్ఞానులారా, కొంతసేపు బయట వేచి ఉండుడి. ఎవరక్కడ? చిత్తం ప్రభు. శాస్త్రు వారిని ప్రవేశపెట్టుము. చిత్తం ప్రభు. జయము కలుగును గాక. శాస్త్రి గారు, హాస్యుల్ని కండి. రాజా, నన్ను ఎందుకు పిలిపిస్తారో కారణం చెప్పండి మహారాజా. శాస్త్రి గారు, తూర్పు దేశం నుండి ముగ్గురు జ్ఞానులు నా వద్దకు వచ్చి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడని అడిగినారు. ధర్మశాస్త్రం పరిశీలించి వివరాలు తెలియజేయండి. చిత్తం మహారాజా. రాజా, యూదుల రాజు యూదయ బెత్లెహేంలోనే పుట్టి ఉన్నాడు. ఇదిగో ధర్మశాస్త్రంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. యూదా దేశపు బెత్లెహేమ, యూదా ప్రధానుల్లో నీవి ఎంత మాత్రము అల్పమైన దానివి కావు. ఇజ్రాయేలులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును అని రాయబడి ఉన్నది. రాజా, మీరు ఇంకా వెళ్ళవచ్చు. యూదులకు రాజు పుట్టినాడా? నేనే యూదులకు రాజును. నేను కాక వేరొక రాజు పుట్టిడా? అది నేను సహింపచాలను. తప్పక శిశువును అంతం చేసేదను. అంతవరకు నేను నిద్రపోను. ఎవరక్కడ? చిత్తం ప్రభు. జ్ఞానులను ప్రవేశపెట్టుము. చిత్తం ప్రభు. జయము జయము. జ్ఞానులారా, యూదులకు రాజుగా పుట్టినవాడు యూదా బెత్లెహేములో పుట్టి ఉన్నాడు. మీరు వెళ్ళి ఆ శిశువును పూజించి నా వద్దకు మళ్ళీ తిరిగి రండి. నేను వెళ్ళి ఆయన పూజింతును. సకల శాస్త్రాలు కోవుతున్నాయి. సర్వ స్వతంత్ర స్వరాజ్య పరిపాలకున్నాయి. అనన్య సామాన్య నెరవేర్తిగా నాయ పీఠాధిపతినై నా రాజ్యంలోని ప్రతి జీవికి ఆరాధ్య దైవాన్నై రాజ్య పాలన చేయుట. నాకు నేనే సాటి, నాకు ఎవ్వరు లేరు పోటీ.